వెల్కమ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ఆదిత్యాస్ ఇన్సైట్ ఫర్ యూపీఎస్సి ప్రిపరేషన్. ఈ రోజు మనం ఈ ఒక వీడియో ద్వారా అసలు యూపీఎస్సి ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి 2026 ఎగ్జామ్కి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సుమారుగా 300 డేస్ ఉన్నాయి యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. చాలా మంది ఆస్పిరెంట్స్కి ఉన్న సందేహం అపోహలు ఏంటంటే ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే మనం ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అంటే క్లియర్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే మీకంటూ ఒక ప్రాపర్ ప్లాన్, స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్ అనేది ఈ మూడు అంశాలు మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ థింగ్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు తీసుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. దాని తర్వాత ఏంటంటే ప్లాన్ వేసినంత మాత్రాన మనం ఏ ఎగ్జామ్ క్లియర్ చేయలేము. దానికి ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని డైలీ టార్గెట్స్, ఉదాహరణ ఇక్కడ మీకు చెప్పాను, డైలీ టార్గెట్స్, మీ వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, ఇలా టార్గెట్స్ పెట్టుకుంటూ మీ ఇలా వే ఫార్వర్డ్ గా మీ యొక్క ప్రిపరేషన్ వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ముందుగా మీరు ఆప్షనల్ మీద దృష్టి పెట్టాలి. మీ ఆప్షనల్ ఏదైనా కావచ్చు, ఆంథ్రపాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సోషాలజీ కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఏదైనా కానీ. ఈ ఆప్షనల్ అనేది మీరు నవంబర్ 15 కానీ నవంబర్ 30 కల్లా మొత్తం పేపర్ 1 మరియు పేపర్ 2 సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. సిలబస్ తో పాటు షార్ట్ నోట్ మేకింగ్ కూడా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం జిఎస్ మీద ఫోకస్ చేయాలి. జిఎస్ అంటే ఇక్కడ మీరు ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ప్రిలిమ్స్ ఒక విధంగా, మెయిన్స్ కి ఒక విధంగా ప్రిపేర్ అవుతారు. అది చాలా తప్పు. మీరు రెండు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, రెండు కోణాల ద్వారా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణ మీకు చెప్తాను. మనకు వచ్చే నెల ఏంటంటే ఆగస్ట్ మంత్ లో మీరు ఏం చేయాలంటే ఒక జిఎస్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఉదాహరణకి GS4 ఎథిక్స్ ఒక టార్గెట్ 30 డేస్ టార్గెట్ పెట్టుకోండి మాక్సిమం. అంటే కొంతమంది ఏంటంటే వారి యొక్క రీడింగ్ స్పీడ్ బట్టి టార్గెట్ అనేది లేట్ గా అవ్వచ్చు, లేట్ గా కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే ఎర్లీగా కంప్లీట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే ఏదైనా సబ్జెక్ట్ ఒక 30 నుంచి 40 రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ఒక జిఎస్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఆగస్ట్ నుంచి జనవరి 10 వరకు, 10 కానీ 15 వరకు మీరు జిఎస్ సబ్జెక్ట్స్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నన్ను అడిగితే పేపర్ వైజ్కి వెళ్ళండి. ఫస్ట్ GS4 వెళ్ళండి. GS4 తర్వాత GS3కి వెళ్ళండి. GS3లో మనకు చాలా వరకు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటుంది. దాని తర్వాత GS2కి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఆఖరిగా GS1 గా ప్రిపేర్ అవ్వండి. చాలా వరకు ఏంటంటే ఏదైతే జిఎస్ మెయిన్స్ జనరల్ స్టడీస్ సిలబస్ ఉందో అది మనం కొంతవరకు ప్రిలిమ్స్ తో కూడా కోరిలేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ గా వెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే మంత్లీ టార్గెట్స్ ఏదైతే చెప్పాను కదా మీకు, 30 to 45 డేస్ లో మీరు ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయాలి. అలాగే ఆ టార్గెట్ ని, మంత్ వైజ్ టార్గెట్ ని వీక్స్ గా అంటే వారాలుగా మీరు డివైడ్ చేసుకోవాలి. ఉదాహరణకి 4 to 5 వీక్స్ అనుకోండి. ఏదైనా మీరు సబ్జెక్ట్ ని మీరు ఆ, చదవాలనుకోండి. సో అలా మీరు డివైడ్ చేసుకోండి. ఈ వీక్ లో ఇలా నేను చేస్తాను, ఈ వీక్ లో ఇంకోటి అలాగా. అలాగే మీరు డైలీ టార్గెట్స్ కూడా మీరు చేసుకోవాలి. అంటే డైలీ టార్గెట్స్ అంటే ఆ, మీకు డైలీ టైం టేబుల్ లో దాని గురించి బాగా చెప్తాను. ఉదాహరణ మీకు చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ద ఆగస్ట్, సపోజ్ పాలిటీ అనుకోండి, నేను ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్లస్ డిపిఎస్పి ఈ వీక్ లో నేను కంప్లీట్ చేస్తాను అని మీరు అలా ఒక టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మీరు పార్లమెంట్ కానీ లేదా ప్లస్ స్టేట్ లెజిస్లేచర్ కంప్లీట్ చేస్తానని అలా మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇది మీకు ఉదాహరణగా చెప్తున్నాను. సో నాకు చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే ఆస్పిరెంట్స్ నుంచి, అసలు మేము టైం టేబుల్ ని ఎలా సెట్ చేసుకోవాలి అని. మీరు మీ యొక్క టోటల్ డేని 4 స్లాట్స్ గా డివైడ్ చేసుకోండి. స్లాట్ నంబర్ 1
ఒక 2.5 hours ఇవ్వండి. దాంట్లో జిఎస్ కానీ ఆప్షనల్. నన్ను అడిగితే మీరు స్టార్టింగ్ డే ఆప్షనల్కి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్లో రావచ్చు, లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా రావచ్చు. ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మనం మార్నింగ్ స్లాట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మార్నింగ్ స్లాట్లో మనం ఎక్కువగా ఏదైతే చదివిన దాని ఉందో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, రిటెన్షన్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మొదటిగా మీరు ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ స్లాట్ అది కూడా 2.5 hours పెట్టుకోండి. అక్కడ మీరు జిఎస్ సబ్జెక్ట్ని ఏదో ఒకటి తీసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, ఎథిక్స్ కానీ, లేకపోతే జిఎస్ 3 కానీ, 2 కానీ, 1 కానీ, అలాగా మీరు అలా సెట్ చేసుకోండి. స్లాట్ నెంబర్ 3 ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపరేషన్కి ఇవ్వాలి. కరెంట్ అఫైర్స్లో మనకి న్యూస్ పేపర్ అనేది చాలా ముఖ్యం. ఏదో న్యూస్ పేపర్, మీరు హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, మీ యొక్క ఆ పేపర్ యొక్క లాంగ్వేజ్ బట్టి మీరు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటారో అది మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత స్లాట్ 4 వచ్చేసరికి 1.5 hour మీరు సిసాట్ మరియు డైలీ రివిజన్కి పెట్టుకోండి. ఈ 1.5 hours మీరు అంటే గంటన్నర మీరు ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఒక 45 minutes మీరు సిసాట్కి ఇవ్వండి. సిసాట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన ప్రిపరేషన్ గతంలో చూసుకున్నట్లయితే బిఫోర్ 2017 ఏదైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ సిసాట్ పేపర్లు ఉన్నాయో అది చాలా వరకు సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న 2023 నుంచి చూసుకుంటే సిసెట్ ట్రెండ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. అది ఎంత డిఫికల్ట్ అయ్యిందంటే నాకు తెలిసిన కొంతమంది క్యాండిడేట్స్ వాళ్ళు ఐఐటి మరియు ఐఏఎం క్రాక్ చేసినా కూడా, ఐ మీన్ అది అక్కడి నుంచి వచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా సిసాట్ ని క్లియర్ చేయలేకపోతున్నారు, జిఎస్ 1 ని క్లియర్ చేస్తున్నారు. మన ఉద్దేశం ఏంటంటే రెండు పేపర్ని మనం సమానత్వంగా చూడాలి. పేపర్ 1 పేపర్ 2 కూడా మన రెండు క్లియర్ చేసి మెయిన్స్ కి వెళ్ళాలనేది మన యొక్క లక్ష్యం. మెయిన్స్ తర్వాత మన ఐఏఎస్ అవ్వాలనేది కూడా మన యొక్క లక్ష్యం. సో రెండు పేపర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సిసాట్ మీరు చెప్పాను కదా 45 minutes పెట్టుకోండి. ఇంకో 40 to 45 minutes మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయండి. మీరు ఏదైతే హోల్ డేలో ఏదైతే చదివారో లేదా నిన్న ఏదైతే చదివారో 1 day బిఫోర్ వాటిని మీరు అన్నిటినీ రివైజ్ చేసుకోండి. అంటే ఈ స్లాట్లో స్లాట్ 1 మీరు రివైజ్ చేయాలి, ఆప్షనల్ స్లాట్ 2 జిఎస్ 2 రివైజ్ చేయాలి, అదే కరెంట్ అఫైర్స్ కూడా మీరు రివైజ్ చేయాలి. సో ఇది ఈ విధంగా మీరు స్లాట్ వైజ్గా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని పెట్టుకోవాలి. లిమిటెడ్ బుక్ లిస్ట్ అనేది లిమిటెడ్గా పెట్టుకోవాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మార్కెట్లో కూడా మీరు ఎక్కడైనా చాట్ జీపీటీ కానీ ఎక్కడైనా మీరు చూసుకున్నట్లయితే గూగుల్లో టైప్ చేసినా కూడా బుక్ లిస్ట్ ఫర్ యూపీఎస్సి ఎగ్జామినేషన్ అంటే దాంట్లో ఒక బుక్ లిస్ట్ అనేది వస్తుంది మనకి. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, పాలిటీకి లక్ష్మీకాంత్ అని, ఇంకోటి ఎకానమీకి రమేష్ సింగ్ కానీ, వివేక్ సింగ్ కానీ, ఇవన్నీ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ అనేది మీరు ఏఐ ద్వారా లేకపోతే గూగుల్ ద్వారా మీరు తెలుసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్సీఆర్టీస్ కూడా మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్కి చాలా ముఖ్యం. మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు క్వశ్చన్స్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, కొంతవరకు పాలిటీ క్వశ్చన్స్ మనకి ఎన్సీఆర్టీస్ నుంచి ఇస్తున్నారు. జోగ్రఫీ అయితే ఎన్సీఆర్టీ నుంచి ఉన్న బుక్స్ ఏదైతే 11th and 12th క్లాస్ ఉందో అక్కడ నుంచి డైరెక్ట్ గా లైన్ తీసుకుని క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నారు. సో ఎన్సీఆర్టీస్ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కి చాలా ఉపయోగం. అలాగే మీరు ఏం చేస్తారంటే దీంతో పాటు మీరు పీవైక్యూస్ కూడా డైలీ రిఫర్ చేయాలి. ఉదాహరణ మీకు చెప్తాను. ముందు ఈ ఒక వీక్ 1 మనం ఫండమెంటల్ రైట్స్ మీరు టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, డైలీ టార్గెట్ లో. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గా మీరు పీవైక్యూ బుక్ ఏదైనా మార్కెట్లో ఏదైతే పీవైక్యూ ఉంటుందో అది తీసుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మెయిన్స్ చూడండి. మెయిన్స్ లో అసలు ఫండమెంటల్ రైట్స్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటి థిమాటిక్ టాపిక్స్ ని మీరు పట్టుకోవాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎలా ఉంది, ఎలా అనలిటికల్ అడుగుతున్నారని పట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రిలిమ్స్ లో కూడా మీకు ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అది కూడా మీరు ఒకసారి చూడాలి. మూడోది ఏంటంటే ఎస్ఏలో కూడా కొన్ని
ఇండైరెక్ట్ గా మనకి ఫండమెంటల్ రైట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి కూడా మీరు ఒకసారి రెఫర్ చేయాలి. సో మీరు ఏంటంటే ఏదైతే మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకుంటారో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పీవైక్యూ అనేది రిఫర్ చేయాలి. అది ప్రిలిమ్స్, మెయిన్స్, ఎస్ఏ మూడు పీవైక్యూని మీరు అనాలిసిస్ చేసి అప్పుడు మీరు ఆ సిలబస్ యొక్క డిమాండ్ ఏంటి, యూపీఎస్సి ఒక అభ్యర్థి నుంచి ఏం అడుగుతున్నారు అని మీరు తెలుసుకోగలరు. వీలుంటే మీరు నోట్ మేకింగ్ లో చెప్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పాను కదా, ఇది ఒక మీ షీట్ అనుకోండి. ఈ షీట్ లో ఫస్ట్ ఏం రాస్తారంటే ఫస్ట్ 1/4 ఆఫ్ ద షీట్ లో యూపీఎస్సి డిమాండ్ అని ఒక కాలం పెట్టుకోండి. ఉదాహరణకి నేను ఒక ఫండమెంటల్ రైట్ ఒక టాపిక్ ని నేను ఈరోజు నా యొక్క డైలీ టార్గెట్, నేను దాన్ని ఒక నోట్స్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క 1/4 కాలంలో యూపీఎస్సి డిమాండ్ అని మీరు రాసుకోండి. ఆ యూపీఎస్సి డిమాండ్ ఏంటంటే దాంట్లో మెయిన్స్ లో ఏ థెమాటిక్ గురించి అడుగుతున్నారు. ఉదాహరణకి రైట్ టు ప్రైవసీ అని అడిగారు అనుకోండి, ఏదో క్వశ్చన్ ఉందనుకోండి, అక్కడ మీరు రైట్ టు ప్రైవసీ అని మెన్షన్ చేయండి. ఇంకోటి ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలా ఒక అంటే మీరు హోల్ క్వశ్చన్ రాయకూడదు, దాంట్లో ఉన్న కోర్ ఆస్పెక్ట్ ని మీరు దాంట్లో రాసుకోవాలి. అలాగే ఎస్ఏ పర్స్పెక్టివ్ లో కూడా జస్ట్ ఒక షార్ట్ నోట్ బింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన ఆర్టికల్లో మీరు ఏం చేయాలంటే ఒక షార్ట్ ఫామ్ లో రాసుకోండి. చాలా మంది ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఏంటంటే నోట్ మేకింగ్ అంటే చాలా వరకు ఒక జిరాక్స్ మిషన్ లా మీరు రాసేస్తున్నారు. అంటే అది చాలా మంది ఆస్పిరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. అది ఏంటంటే వన్ రీడింగ్ లోనే చదివేసి దాని తర్వాత నోట్స్ అని రాసేస్తారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మినిమం 3 రీడింగ్స్ చేయాలి ఏదైనా టాపిక్. ఉదాహరణకి మీరు ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఉన్నప్పుడు మీరు పాలిటీ లక్ష్మీకాంత్ తీసుకుంటాం. లక్ష్మీకాంత్ చాప్టర్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉందో చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఒక రీడింగే చేస్తారు, కానీ అది తప్పు. మీరు ఏం చేయాలంటే 3 రీడింగ్స్ చేయాలి ఇక్కడ. మొదటి రీడింగ్ ఏం చేయాలంటే కొంచెం మీరు అలా ఆ యొక్క టాపిక్ ని ఏదైతే ఉందో పేజెస్ ని మీరు కంప్లీట్ చేయండి. జస్ట్ ఏం మీ దగ్గర పెన్ పెన్సిల్లో ఏం తీసుకోవద్దు, జస్ట్ అలా చదవండి. అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి ఎండ్ పారాగ్రాఫ్ చదవండి. అది ఫస్ట్ రీడింగ్ లో మనం చేస్తాం. సెకండ్ రీడింగ్ లో ఏం చేస్తామంటే ఒక హైలైటర్ ని మీరు పెట్టుకోండి. హైలైటర్ పెట్టుకుని ఎక్కడ ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ మీరు హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. థర్డ్ రీడింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆ హైలైటెడ్ వర్డ్ ని మీరు షార్ట్ ఫామ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేస్తే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది సారీ నోట్స్ మేకింగ్ అనేది షార్ట్ ఫామ్ లో ఉంటుంది. ఈ నోట్స్ ఎందుకు మనకి ఉపయోగం అంటే మనకి ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ ఎగ్జామ్ బిఫోర్ మనకి ఏంటంటే హోల్ లక్ష్మీకాంత్ మనం చదవలేం. కానీ ఒక నోట్స్ మనకి ఏమవుతుందంటే మనకి ఒక 1 పేజ్ లో మనం నోట్ డౌన్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ యొక్క లక్ష్మీకాంత్ అనేది మనం ఈజీగా చదువుకోవచ్చు. అలాగే ఏంటంటే మనం కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం నెక్స్ట్ పార్ట్. కరెంట్ అఫైర్స్ అంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి, ఎలా అప్రోచ్ ఏంటి దాని యొక్క కరెంట్ అఫైర్స్ అని. మొదటగా వచ్చేసరికి ఏంటంటే న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ ఇందాక చెప్పినట్లయితే మీరు ఏదైనా తీసుకోండి, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏది మీకు కంఫర్టబుల్ ఉంటుందో అది తీసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మ్యాగజైన్. మ్యాగజైన్ వచ్చేసరికి ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క మ్యాగజైన్ ఏదైనా తీసుకోండి. న్యూస్ పేపర్ ఎందుకు చదవాలని చాలా మంది అంటున్నారు. న్యూస్ పేపర్ చదవడం వల్ల లాభం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ ద్వారా మనకి డేటా కొటేషన్స్ మనం తీసుకోవచ్చు. అదే డేటా కొటేషన్స్ మన యొక్క ఆన్సర్ రైటింగ్ కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ న్యూస్ పేపర్ల వల్ల మనకి ఏంటంటే సీసెట్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ పార్ట్ ఉంది. మీరు న్యూస్ పేపర్ కంటిన్యూస్ గా ఎడిటోరియల్ చదువుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏమవుద్దంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే స్కిల్ ఉంటుందో అది మీకు చాలా ఎన్హాన్స్ అయ్యి మీ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేది సీసెట్ లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వొకాబులరీ. న్యూస్ పేపర్ వల్ల ఏంటంటే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ కానీ
వొకాబులరీ అనేది కొత్త కొత్త వొకాబులరీ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో చాలా మంది ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మేము ఇప్పుడు ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తున్నాం కదా, మనకి కరెంట్ అఫైర్స్ బ్యాక్లాగ్ ని ఎలా కవర్ చేసుకోవాలి? జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది మనం 15 months డ్యూరేషన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అని ఉండాలి. అంటే జాన్ 2025 నుండి ఏప్రిల్ 2026 వరకు మీరు కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేయాలి. కానీ మీరు అనుకోవచ్చు, సార్ ఇప్పుడు మేము ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తున్నాం కదా, మిగతా బ్యాక్లాగ్ ని ఎలా కవర్ చేసుకోవాలి? ఆ బ్యాక్లాగ్ మనం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. మీరు ఏదో మార్కెట్ లో ఏదైతే మీకు దొరుకుతుందో ఆ కరెంట్ అఫైర్ తీసుకొని మీరు ఆ బ్యాక్లాగ్ ని క్లియర్ చేసుకోవచ్చు. చాలా మంది ఆస్పిరెంట్స్ అడిగే ఒక సందేహం ఏంటంటే, సార్ అసలు న్యూస్ పేపర్ రీడింగ్ కి ఎంత టైం ఇవ్వాలి? చాలా మంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ కి 2 hours 3 hours ఇస్తారు. ఎందుకంటే కొంత లాంగ్వేజ్ ఇష్యూ ఉండడం వల్ల అసలు ఎలా చదవాలి, ఏ ఆర్టికల్స్ పిక్ చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. న్యూస్ పేపర్ అనేది మీరు డైలీ 45 minutes నుంచి 60 minutes వరకు ఇవ్వాలి అంతే. మాక్సిమం 1 hour అంతే, దానికి మించి వెళ్ళకూడదు. ఈ 1 hour లోనే మనం యూపీఎస్సి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని పట్టుకోవాలి. సరే మీరు అనుకోవచ్చు, సార్ ఎలా పట్టుకోవాలంటే మీకు ఒకటి ట్రిక్ చెప్తాను. మీరు ఏది న్యూస్ పేపర్ కానీ ఏదైనా జిఎస్ కానీ మీ పక్కన కానీ లేకపోతే మీ ఉన్న విజన్ బోర్డ్ లో ఫస్ట్ ఏం పెట్టుకోవాలంటే యూపీఎస్సి యొక్క సిలబస్ ని కంపల్సరీగా మీరు పక్కన పెట్టుకోవాలి. మీ యొక్క ప్రిపరేషన్ లో అది కంపల్సరీ. అది ఏంటంటే ఇట్స్ హోలీ బుక్, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా అది ఉంటుంది. సో యూపీఎస్సి సిలబస్ అనేది మీరు పక్కనే పెట్టుకోవాలి. పక్కన పెట్టి మీరు చదువుతున్న ఆర్టికల్ హెడ్లైన్స్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్లైన్స్ ని మీరు చదివినప్పుడే మీరు అది చూసుకోవాలి. అది ఈ యొక్క హెడ్లైన్ నాకు నా యొక్క యూపీఎస్సి ప్రిపరేషన్ కి ఎలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి 2 days బ్యాక్ మన ప్రధానమంత్రి మోదీ గారు మాల్డీవ్స్కి వెళ్ళారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూపీఎస్సి మనకు జిఎస్2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక టాపిక్ ఉంది. దాంట్లో ఏంటంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్ అని మనకి మెన్షన్ చేశారు. మీరేం చేస్తారంటే పీవైకి బుక్ ఉంది కదా, ఆ పీవైకి బుక్ లో అసలు గతంలో మాల్డీవ్స్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారు అది అంతా మీరు ఒకసారి చెక్ చేయాలి. అలాగే పీవైక్యూలో మెయిన్సే కాకుండా ప్రిలిమ్స్, ఎస్ఏ ఎస్ఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా అడుగుతున్నారో అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే సీసాట్. చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ సీసాట్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సీసాట్ అనేది ఏదో మనం ఒక ఫిలిమ్స్ కి 3 నెలలు బిఫోర్ చూసుకుంటే అయిపోద్ది అంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 2023 నుంచి సీసాట్ ట్రెండ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో ఇక్కడ సీసాట్ ఏంటంటే ఒక స్కిల్, మన ఏదైనా స్కిల్ కావాలంటే ఏంటంటే నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ తో పాటు మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. సో మీరు ఇక్కడ నాకు తెలిసి ఏదైనా ఒక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో ఆ యొక్క బుక్ మీరు తీసుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేనైతే పర్సనల్ గా రికమెండ్ చేసింది ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై అరుణ్ శర్మ అని ఒక క్యాట్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతారు. దాంట్లో ఎనీ టాపిక్, ఉదాహరణకి పర్సంటేజ్ కానీ టైమ్ అండ్ వర్క్ కానీ, ఆ టాపిక్స్ మనకి 3 levels లో ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 3 అనేది ఎక్స్ట్రీమ్. లెవెల్ 2 వచ్చేసరికి మోడరేట్. అంటే ఇది మనం క్యాట్ లో కానీ యూపీఎస్సి సీసెట్ లో ప్రస్తుతానికి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకి ఈ లెవెల్లో. సో ముందు మీరు లెవెల్ 1, లెవెల్ 2ని ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత వీలుంటే లెవెల్ 3 కూడా మీరు ట్రై చేయడానికి చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ చాలా మంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే ఆన్సర్ రైటింగ్ అనేది day 1 ప్రిపేర్ అవ్వాలా, స్టార్ట్ చేయాలా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది.
ఆన్సర్ రైటింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే మీరు డే వన్ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఉదాహరణకి మీరు స్టార్ట్ చేశారనుకోండి ఏదైనా టాపిక్, అప్పుడు మీరు రాసే ఆన్సర్కి అసలు కంటెంట్ ఉండదు. ఇది మన యూపీఎస్ అనేది మన డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైతే బ్యాచిలర్ డిగ్రీస్ లెవెల్లో ఉంటుందేమో అనుకుంటారు, అది కాదు. బ్యాచిలర్ డిగ్రీలో ఏంటంటే మీరు ఏదోటే రాస్తే మీకు అక్కడ ఎక్కువ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. బట్ యూపీఎస్సీ రివర్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంత ప్రిసైజ్ గా ఒక ఆర్డర్ వేలో రాస్తే అప్పుడు మీకు మీ యొక్క ఆన్సర్ మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి. అసలు ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ముందు మీరు ఈ యొక్క జిఎస్ సబ్జెక్ట్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. ఉదాహరణ మీరు చూసుకోండి, జిఎస్ 4 మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఎథిక్స్ అనేది ఆగస్ట్ మంత్ లో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవ్రీ సండే జిఎస్ 4 కి ఒక క్వశ్చన్ రాయండి. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జిఎస్ 4 అంటే సెప్టెంబర్ నుంచి మీరు ఏం చేస్తారంటే డైలీ డైలీ కాదు, సారీ, ఎవ్రీ సండే 1 or 2 క్వశ్చన్ ప్రీవియస్ పీవైక్యూ నుంచి మీరు తీసుకున్న క్వశ్చన్ మీరు అప్పుడు స్టార్ట్ చేయండి రాయడం. ఎస్, దీంట్లో ఏంటంటే కొన్ని తప్పులు ఉంటాయి. ఇనిషియల్ గా ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్ లో చాలా తప్పులు ఉంటాయి. అసలు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి ఏంటి అనేది చాలా మందికి ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ అదంతా మనకి క్లియర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే కోచింగ్ అవసరమా లేదా అని అంటున్నారు. కోచింగ్ తీసుకోవాలా వద్దా అంటే అది మీ యొక్క క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ స్టడీ చేసే సత్తా మీకు ఉంటే అప్పుడు మీరు కోచింగ్ కి వెళ్ళవచ్చు. ఒకవేళ సెల్ఫ్ స్టడీ లేదు, నాకు ఏది రాదన్నప్పుడు మీరు కోచింగ్కి వెళ్ళచ్చు. కొంతమంది ఏమంటారంటే సెల్ఫ్ స్టడీలో నాకు గైడెన్స్ కావాలి, ఎలా వెళ్ళాలి నాకు అర్థం అవ్వట్లేదు, బట్ నేను కోచింగ్ అంత డబ్బులు నా దగ్గర లేదు, బట్ నేను సెల్ఫ్ స్టడీ చేసే సత్తా ఉంది, బట్ ఎలా వెళ్ళాలో నాకు తెలియదు అంటే అప్పుడు మీరు మార్కెట్లో చాలా మంది మనకి మెంటర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఒక మెంటర్ని మీ యొక్క లైఫ్లో మీరు చూస్ చేసుకోవాలి. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆ మెంటర్ చెప్పే గైడ్లైన్స్ ఫాలో అవుతూ మీ యొక్క ప్రిపరేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని నన్ను చాలా మంది అడుగుతున్నారు. సో టెస్ట్ సిరీస్ అనేది మీరు ప్రిలిమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద సిలబస్, అంటే మార్చ్ నుంచి స్టార్ట్ చేయాలి ప్రిలిమ్స్ కి. మెయిన్స్ కి ఏంటంటే మీరు ప్రస్తుతానికి అయితే మెయిన్స్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మీరు నా ఉద్దేశం ఏంటంటే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది మనం ఫస్ట్ ఏం చేస్తుందంటే పీవైక్యూ ద్వారా మన యొక్క ఓన్ ఆన్సర్ రైటింగ్ ని ఫౌండేషన్ ని బిల్డ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో అప్పుడు మీరు మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయాలి. అట్ ద లాస్ట్ ఏంటంటే ప్లాన్ బి. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది చాలా అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సక్సెస్ రేషియో కూడా చాలా తక్కువే ఉంటుంది ఇక్కడ. సో మీరు ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీరు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది పెట్టుకోవాలి. అది బ్యాకప్ ప్లాన్ అనేది ఏంటంటే అది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏంటంటే సీసాట్ ఎంతైతే మీరు స్ట్రాంగ్ చేయగలుగుతారో అప్పుడు మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వరకు బ్యాంక్స్ పీఓ కానీ క్లర్క్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా వరకు ఏంటంటే మీకు సీసాట్ మరియు కొంత పోర్షన్ వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ కాంపోనెంట్ 1/4 కాన్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి ఇది మీకు ఈ మీ యొక్క జిఎస్ ప్రిపరేషన్ కవర్ అవుతుంది. బట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సీసాట్, అదే ఆప్టిట్యూడ్. ఆప్టిట్యూడ్ మీరు ఏంటంటే దానిలో స్పీడు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు వేరే ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.